ఫిబ్రవరి 20 దేవుని వాగ్దానం. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. యెహోషువ 3:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొక నూతనమైన దినం చూసి ప్రభుని ఘనపరిచే ధన్యత దేవుడు మనకి దయచేశాడు. ఇట్టి గొప్ప ధన్యతను బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనలో చాలాసార్లు అనేక మంది గొప్పగా జీవించాలని, గొప్పగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. గొప్పగా ఏ విధంగా అవ్వాలో చాలా రకాల ప్రయత్నాలు చేసేవారు కూడా ఉంటూ ఉంటారు. అయితే ఈరోజు నువ్వు గొప్పగా ఉండాలని, గొప్ప చేయబడాలని ఆలోచన కలిగి ఉంటున్నావేమో, లేక నువ్వు చేసే ప్రయత్నాలు సఫలత కుదరక నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నావేమో. ప్రభు వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. నిన్ను గొప్ప చేయటానికి ప్రభు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ప్రియులారా, ఇదిగో నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. యెహోషువతో ప్రభు చెప్తున్నటువంటి ఆ గొప్ప వాగ్దానాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు దేవుడు తిరిగి నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట ఎంత గొప్ప వాగ్దానము చూడండి. నువ్వు ఎక్కడైతే బాధపడతాను అని నువ్వు అనుకుంటున్నావో, ఎవరి ముందైతే తక్కువ చేయబడ్డాను అని ఆలోచిస్తున్నావో, వారి ఎదుటే నేడే దేవుడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడుతున్నాడు. అయితే ప్రభు మాటను బట్టి, ఆయన వాక్యాన్ని నువ్వు నమ్మి వాక్యానికి లోబడి నువ్వు ముందుకు వెళ్ళగలిగినప్పుడు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు సమర్పించి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి మాట మన జీవితంలో నెరవేరుతుంది. ప్రియులారా, నేడు వారి కనుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయడానికి శ్రీకారం చుడుతూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో నిన్ను నీవు దేవుడికి సమర్పించుకో, ప్రభు నిన్ను గొప్ప చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను గొప్ప చేయ మొదలు పెట్టుతున్నందుకు వందనాలు. దానికి వారు తమను తాము నీకు సమర్పించుకునే ధన్యత, భాగ్యము బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములు అన్నిటిలో నీ బిడ్డలకు నీవే తోడే ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.